సో ముందుగా కప్పర్ ప్రసాద్ గారు మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. నిజానికి మనం గర్వపడాల్సిన విషయం, ఏ దేశానికి వెళ్ళినా కూడా మనకు ఒక మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం, ఒక బాండింగ్ అనేది ఒక అద్భుతంగా మనం చూసి ఆశ్చర్యపోయే పరిస్థితులు ఉంటాయి. చేతుల్లో చేయి వేసి అక్కడి ప్రధానులతో నడవడం కానీ, వాళ్లను ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం కానీ, వాళ్లతో నవ్వుతూ సరదాగా ఉండడం కానీ. సో ఎలాంటి ప్రెజెన్స్ని మనం అర్థం చేసుకోవాలి ప్రధాని మోడీ యొక్క ఆ ప్రెజెన్స్ని? మనము ఇప్పుడు ప్రధానంగా మోదీ గారి గురించి ఆలోచన చేసినప్పుడు ఈ దేశంలో చాలా మంది అసూయ పడతా ఉన్నారు మోదీని చూసి. వాళ్ళు ఎందుకు అసూయ పడతా ఉన్నారంటే, ఈ దేశానికి పేరు రావడం, నరేంద్ర మోదీకి పేరు రావడం వాళ్ళు జీర్ణించుకోలేదు. మామూలుగా మనం ఊర్లో ఏం చెప్తాం, ఒక ఇంట్లో మంచి పిల్లగాడు ఉన్నాడు అనుకో, చిన్న పిల్లగాడు బాగా బొద్దుగా ఉంటే వాడికి వెంటనే ఒక దిష్టి దారం కడతాం, దిష్టి తగులుతుంది, వీడిని చూసి అందరూ అసూయ పడతారు అని చెప్పి. మనం నరేంద్ర మోదీ గారికి కూడా వాస్తవంగా నరేంద్ర మోదీ గారి భారతదేశానికి ఒక పెద్ద దిష్టిదారం కట్టాల్సినటువంటి అవసరం. ఎందుకంటే బయటోడు ఎవడో చూసి అసూయపడితే అది వేరు, అంతర్గతంగా లోపల ఉన్న వాళ్ళు అసూయపడుతున్నటువంటి పరిస్థితి అలా కనబడతా ఉంది. దానికి అవాకులు చెవాకులు పేలడం, రకరకాలుగా మాట్లాడడం చూస్తా ఉన్నాం. దీన్ని ఎట్లా చూడవచ్చు అంటే, మొరటోనికి మల్లె పువ్వు ఇస్తే ఏం చేసిండు అనేది శాస్త్రం ఉంటుంది మన దగ్గర. ఊర్లలో చెప్పుకుంటా ఉంటారు, మొరటోనికి మల్లె పువ్వు ఇస్తే మడిచిపెట్టుకున్నాడు అని చెప్పి, దాని విలువ తెలియదు వాడికి అని చెప్పి చెప్తా ఉంటారు కదా. సేమ్ అదే పరిస్థితి ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి కుహనా మేధావులు కానీ, నరేంద్ర మోదీని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు కానీ, వీళ్ళందరూ చేస్తాం. నేనేమంటున్నా అంటే, దేశంలో రాజకీయాలు చేయడం చాలా అవసరం, బలమైనటువంటి ప్రతిపక్షం అవసరం. అయితే బలమైనటువంటి ప్రతిపక్షం కానీ, లేకపోతే నరేంద్ర మోదీ గారిని విమర్శించాలనుకునే మేధావులు కానీ ఇక్కడ రాజకీయాలను విమర్శించండి. నరేంద్ర మోదీ గారు భారతదేశంలో చేసేటువంటి రాజకీయాల్ని విమర్శించండి. ఆయన్ని ఏ రకంగా ఎదుర్కోవాలా, ఓడించాలనే దాంట్లో చాలా పకడ్బందీగా ఒక ప్రయత్నం చేయండి. దాన్ని ఎవరు అభ్యంతరం పెట్టరు, దాన్ని ఎవరు కాదని. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో అది అవసరం. కానీ బయట దేశాలలో భారతదేశానికి వచ్చేటువంటి పేరును కూడా వీళ్ళు తట్టుకోలేక దాన్ని విమర్శించడం అంటే చాలా చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మనం చెప్తాం కదా, గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, నాటి ప్రధాని ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కానీ, అనేక సందర్భాలలో బయట నుంచి వచ్చేటువంటి పొగడ్తలు ఇందిరాగాంధీ గారిని ఒక ఉక్కు మహిళగా పేర్కొనడం జరిగింది. ఈ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ, ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మహిళ కాబట్టి ఆమెకు దేశమంతా మనం మద్దతు ఇవ్వాలని చెప్పి అనేక సందర్భాలలో బయట దేశాల నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్ల సందర్భంలో అప్పటి ప్రధానికి మద్దతుగా యావత్ దేశం నిలబడ్డది, ప్రతిపక్షం కూడా నిలబడ్డది. అట్లనే పివి నరసింహారావు గారి సందర్భంలో బయట దేశాలకు పోయి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి వాజ్పేయి గారిని, అంటే అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వాజ్పేయి గారిని పంపించి గౌరవించిన పరిస్థితి కూడా మనం చూసినాం. అయితే ఎప్పుడు వస్తుంది ఇది? ఒక ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మధ్యన పరస్పరమైనటువంటి అవగాహన ఉండి, ప్రభుత్వానికి సరైనటువంటి సూచనలు చేస్తూ, సలహాలు చేస్తూ, సరైనటువంటి బాటలు నడిపిస్తున్నప్పుడు ఈ పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ ఏమైందంటే, ప్రతిపక్షం అంటే అన్నింటినీ వ్యతిరేకించాలి, నరేంద్ర మోదీ ఏం చేస్తే దాన్ని వ్యతిరేకించాలి అనే ఒక జిగుప్సాకరమైనటువంటి పరిస్థితులకి ఇవాళ ప్రతిపక్షం దిగజారిపోయింది. కాబట్టి అనేక ఇబ్బందులు వస్తాయి. ఇవాళ ప్రపంచ మేధావులు కానీ, లేకపోతే అనేక దేశాలు కానీ నరేంద్ర మోదీ గారికి ఎందుకు ఇస్తున్నాయి అవార్డులు? నరేంద్ర మోదీ గారితో వాళ్ళకేమి ప్రత్యేకంగా ఉనగూరేటువంటి లాభం ఏం లేదు. డైరెక్ట్ గా నరేంద్ర మోదీ గారికి పాద నమస్కారం చేసింది, మా దేశాన్ని మీరు రక్షించారు అని చెప్పింది. మొన్నటికి మొన్న రామాలయం ప్రారంభం తర్వాత కూడా, బహుశా సౌదీలో అనుకుంటా, అక్కడ కూడా రామాలయ నిర్మాణం జరిగినప్పుడు నరేంద్ర మోదీ గారు పోతే చాలా ఘనస్వాగతం అక్కడి రాజులు పలికినటువంటి పరిస్థితి మనం చూసినాం. అంటే ఎక్కడైనా ఒక వ్యక్తిత్వాన్ని ప్రజలు గుర్తిస్తారు, ప్రపంచం గుర్తిస్తుంది. ఆ వ్యక్తి అత్యున్నత స్థానంలో ఉన్నప్పుడు అది దేశానికి అంతటికి ఒక గర్వాన్ని ఆపాదిస్తుంది. మనం బయటి దేశంలో పోయినప్పుడు మనకు ఒక గౌరవం కూడా లభిస్తుంది. ఉదాహరణకి ఒక చిన్న కర్పూరాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లంతా వాసన వస్తుంది, సువాసన వస్తుంది. అట్లనే ఈ నరేంద్ర మోదీ గారు మనకు భారతదేశంలో ఉండడం వల్ల, ఆయనకు ఉండేటువంటి గౌరవం పెరగడం వల్ల, ప్రపంచ దేశాలలో ఆయనకు ఉండేటువంటి విలువ, గౌరవం పెరగడం వల్ల ప్రతి భారతీయుడికి బయటికి పోయినప్పుడు గౌరవం వస్తా ఉంది. దీన్ని మనం అర్థం చేసుకోకుండా ప్రతిపక్షాలు విమర్శిస్తాం. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇంతకు ముందు నరేంద్ర మోదీ గారు అమెరికా పోయినప్పుడు, అమెరికా వాళ్ళ పార్లమెంట్ లో మొత్తం సభ్యులందరూ కూడా లేచి నిలబడి ఆయనకు స్వాగతం చెప్పి చప్పట్లతో మోదీ మోదీ అంటూ నినాదాలు ఇస్తూ ఆహ్వానించినటువంటి దృశ్యాన్ని
భారతదేశంలోని ప్రతి వ్యక్తి చూసి పులకించిపోయాడు. అవును అవును అసలు వీళ్ళు ఈ మేధావులకు ఏం అర్థమవుతుందో ఎందుకు మాట్లాడుతుండ్రో నాకు తెలియదు, కానీ నేను గ్రామీణ ప్రాంతాలలో తిరిగేటువంటి వ్యక్తిగా, గ్రామీణ ప్రజలతోటి చాలా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి, వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో టీవీ అరే మన మోదీ ఏ దేశానికి పోయినా అక్కడ రాజులు వచ్చి ఈయనకు నమస్కారం చేస్తున్నారు, అవునవును అక్కడ రాజులు వచ్చి ఈయనను తీసుకొని పోతున్నారు, అక్కడి రాజులు ఈయనను గౌరవిస్తున్నారు. అంటే ఎంత గొప్పతనం రా, ఏం మనిషిరా, ఎంత బాగా చేసిండు అనే గర్వాన్ని చదువురాను కూడా ఫీల్ అవుతాం. కపర్ ప్రసాద్ గారు మంచి విషయం చెప్పారు ఇక్కడ. అయితే మన దేశంలో కంపారిటివ్లీ ఆలోచిస్తే ఫోటోలకు ఫోజ్ ఇవ్వడానికి లేకపోతే కాస్ట్లీ బట్టలు వేసుకోవడానికి అని కొంత విమర్శిస్తూ ఉంటారు. అయితే ఇదంతా మరి వేరే దేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం అంత ఘన స్వాగతం అది తెచ్చిపెట్టుకున్న కరిస్మానా, లేకపోతే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న పాపులారిటీని అక్కడ వాళ్ళు ఆస్వాదిస్తూ ఆహ్వానం పలకడమా, ఎలా అర్థం చేసుకోవాలి? అంటే నేను ఒకటే చెప్తా ఉన్నానండి, ఇప్పుడు ఎప్పుడైనా ఒక గౌరవం అన్నది వ్యక్తిత్వాన్ని బట్టి వస్తుంది. మనకిదివరకు స్వామి వివేకానంద పోయినప్పుడు పాశ్చాత్య దేశాల్లో వచ్చినటువంటి గౌరవం మర్యాదలు అప్పటి అంటే ఆ పరిస్థితులలో చాలా గొప్ప. వారు ఒక ఆధ్యాత్మికవేత్తగా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసినప్పుడు ఆయనను ఒక ఆధ్యాత్మికవేత్తగా అప్పుడు గుర్తించారు. అంటే భారతదేశ సంస్కృతి ఈ రకంగా ఉంటుంది, ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకుంటాము అనేటువంటి ఒక భావాన్ని ఆయన అప్పుడు చెప్పగలిగింది. సేమ్ అదే పరిస్థితులలో ఒక రాజకీయ నాయకుడిగా, ఒక దేశ ప్రధానిగా ఇవాళ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని బయట దేశాలలో తెలియజెప్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ. కాబట్టి ఆయనకు ఆ గౌరవం వస్తా ఉంది. ఏదో రాజకీయాలు చేయడానికి, కుట్రలు చేయడానికి, కుతంత్రాలు చేయడానికి పోతే ఇతర దేశాలు ఎందుకు స్వాగతిస్తాయి? ఇప్పుడు ఫోటోకు పోజులు ఇవ్వడానికి అని విమర్శించే కుహనా మేధావులు ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు ఫోటోకు పోజులు ఇవ్వడానికి మన ప్రధాని మన దేశంలో అయితే ఓకే, ఇప్పుడు బయట పోయినప్పుడు ఆ దేశ ప్రధాని కూడా ఈ దేశ ప్రధానిని కలుసుకొని ఆలింగనం చేసుకొని స్వాగతించి అంత గొప్పగా, అంటే మనము వీడియోలు చూస్తా ఉంటే వాళ్ళు ఎంత ఆనందంతో నరేంద్ర మోదీ గారు రిసీవ్ చేసుకున్నట్టు కనబడుతుంది మనకు. ఏదో ఊరికే ఏదో అక్కడ దేశ ప్రధాని ఇక్కడ దేశ ప్రధాని వచ్చిండు ఊరికే దాన్ని ఏమంటాం నామమాత్రంగా పోయి ఏదో వెల్కమ్ బుక్ వేయాలి అనేది కనబడదు మనకు. వాళ్ళ ఆత్మీయంగా అంటే వాళ్ళ అంతర్గతంగా నరేంద్ర మోదీ గారు మీద ఉండేటువంటి ఒక గౌరవ భావం మనకు అక్కడ కనబడతా ఉంటుంది. అంటే అది ఒక దానివల్ల ఏమైతుందంటే, నేను చాలా మంది ప్రవాస భారతీయులు మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు గతంలో ఇండియన్ అంటే పెద్దగా మనకు అక్కడ గుర్తింపు ఉండేది కాదు. ఇప్పుడు మేము ఇండియా నుంచి అంటే వచ్చేటువంటి గుర్తింపే వేరు. ఇండియా అనగానే ఒక మోదీ అని అంటున్నారు, మీకు ఒక మోదీ లాంటి నాయకుడు ఉన్నారు అని అక్కడ కామెంట్స్ చేస్తున్నారు అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. ఇది ఒక ఏదో బీజేపీ వాళ్ళు చెప్తున్నారు లేకపోతే ఇంకోళ్ళు చెప్తున్నారు అనేది కాదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి రఘునందన్ గారు, ఇక్కడ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో చదువురాని నిరక్షరాస్యులు ఇలా టీవీలు చూస్తాను. సాయంత్రం పూట వ్యవసాయ పనులు అయిపోయిన తర్వాత వచ్చి ఇంట్లో కూర్చొని టీవీ ఆన్ చేసుకుంటే నరేంద్ర మోదీ గారు బయట దేశాలకు పోయినప్పుడు ఆయనకు లభించినటువంటి స్వాగతాన్ని చూసి వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, ఉప్పొంగుతున్నారు. వాళ్ళు అరే మనోడు రా అక్కడికి పోయిండు, మనోడు అక్కడికి పోయి ఒక ఇంత గౌరవాన్ని పొందిండు అని చెప్పి. మరి ఏమైంది ఇంత ఒక నిరక్షరాస్యులు గ్రామీణ ప్రాంతంలో ఉండే వ్యక్తులు హృదయాలు ఉప్పొంగుతున్నాయి, ఒక వాళ్లకు మా దేశం పరువు ప్రతిష్ట నిలబడుతుంది అని చెప్పి చెప్తున్న సందర్భంలో ఇక్కడ ఉండే కుహనా మేధావులు కావల్సుకొని అంటే ఏదో ఒక రకంగా నరేంద్ర మోదీ గారిని విమర్శించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.